నేనైతే పనిలోకి అన్నది వచ్చానండి, వీడియో తీసుకోవడానికి అన్నది రాలేదు. ఆ రైతు గారు అయితే నాకే చూస్తున్నారు, బే కొయ్యరా బాబు టైం అయిపోతుందని చెప్పి నాకే చూస్తున్నారండి. ఈ కొడవలు పెట్టుకొని పైన చెయ్యేసి మనం కింద చూసుకొని ఇలా కొయ్యాలండి. అసలు లోపల అన్నది పువ్వు కాయ ఒకలాగా ఉంటుందండి. ఇది దాదాపుగా ఒక 40 కేజీలు అన్నది ఉంటుందండి. నేనండి మీ కొండతర్రాజు. ఎలాగొన్నారండి, బాగున్నారా? నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను పనిలోకి అన్నది వచ్చానండి, మా పక్కూరు వచ్చాను. ఈ రోజు అయితే మంచి హార్వెస్టింగ్ వీడియో అన్నది మీకు చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడన్నా ఈ పంట చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆ పంట ఏదో కాదండి, క్యాబేజీ. ఈరోజు క్యాబేజీ తోటలో అన్నది ఉన్నామండి. ఒకసారి మీరు చూడండి. ఈ క్యాబేజ్ అన్నది ఇప్పుడు మనం హార్వెస్టింగ్ అనేది చేయబోతున్నామండి. మనం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ క్యాబేజ్ అన్నది కోస్తే మనకి 500 రూపాయలు అన్నది ఇస్తారండి. ఒక కొడవలు అన్నది తెచ్చుకోమన్నారండి. కొడవలు అయితే నేను తెచ్చుకున్నాను. నాతో పాటు 2-3 తమ్ముళ్ళు కూడా వచ్చారండి, అక్కడ పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాబేజ్ ఎలా కోయాలంటే ఎక్కువగా ఈ మాత్రం సైజు ఉంటుందండి. 2 కేజీలు 2 కేజీలన్నర అన్నది ఇలాగా ఎక్కువగా ఆకులు ఉంటాయండి. అవి మనం బాగా చూసుకొని మనం కాయలన్నా కొయ్యాలండి. చాలామందికి ఈ క్యాబేజ్ మొక్క అన్నది ఎలాగుంటుందో చాలామంది తెలియదండి. ఒకసారి ఈ క్యాబేజ్ మొక్క ఎలాగుంటుందో ఒకసారి మీరు చూడండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ ఆకులన్నీ కొంచెం దళసరిగానే ఉంటాయండి. మీరు చూడండి, లోపల మనకి ఏంటంటే ఆకులతో అన్నది ఇలా కప్పుతుందండి ఈ క్యాబేజీ. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా సైజు ఉన్న కాయ మనం ఏం చేయాలంటే ఈ కొడవలు పెట్టుకొని పైన చెయ్యేసి మనం కింద చూసుకొని ఇలా కొయ్యాలండి. ఇలా కొడలతో అన్నది కోస్తే కొంచెం నీరు అన్నది వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ క్యాబేజీని ఇలా పట్టుకొని ఇలా తిరగేయాలండి. తిరిగేసిన తర్వాత ఈ కొడలు ఉంది కదండి, ఈ కొడలతోటి మనం ఇలా ఆకులనే చుట్టూ ఇలా నరకాలండి. మీరు చూస్తున్నారు కదా. ఇలా నరకాలండి. ఇలా నరికిన తర్వాత ఇలాగ ఎంతవరకు నరకాలంటే ఇలా గ్రీన్గా ఉంటుంది కదండి, ఇలా గ్రీన్గా వచ్చేదాకా అది నరకాలి. ఇలా నరికిన తర్వాత ఈ పైన 3 లాగా ఉంది కదండి, ఈ 3 ఏం చేయాలంటే మనం కట్ చేసేయాలి. చూసారు కదండి, ఇదేనా మనకి ఎక్కువగా మార్కెట్లో ఈ క్యాబేజ్ అనేది అమ్ముతూ ఉంటారు. ఇలా నరికిన క్యాబేజ్ కాయలన్నీ ఏం చేస్తామంటే ఒక దగ్గర అన్నది చిన్న కుప్ప అనేది వేస్తామండి. మీరు చూస్తున్నారు కదా. ఇలా కుప్పేసి మళ్ళీ కొడవలు పెట్టుకొని ఎక్కడైతే పెద్ద సైజు కాయలు ఉన్నాయో అక్కడికి వెళ్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాయలను మళ్ళీ కోసి చుట్టుపక్కల ఆకులని తొలగించి మళ్ళీ ఇక్కడ చిన్న కుప్ప అనేది వేస్తాం. మన క్యాబేజ్ కాయలు కోసినప్పుడు ఎలాడబడితే అలాంటి కాయలనే కోయకూడదండి. ఎందుకంటే రైతు గారు ఏం చెప్పారంటే కొంచెం సైజు ఉన్న కాయలు కోయండి, కొంచెం బాగా పొరుగుకు వచ్చిన కాయలు కోయండి రాజు అని చెప్పారండి. ఇలాంటి కాయలన్నీ కోయాలండి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం లోపల గ్రీన్గా ఉంటుంది, అలాంటి కాయలన్నీ కోయాలండి. నా వెనకాల ఉంది చూడండి, ఇలాంటి చిన్న చిన్న కాయలన్నీ కోయకూడదు, వదిలేయాలండి. చూస్తున్నారు కదా, అసలు లోపల కాయ లేదు పెద్దగా. ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద కాయలు కోస్తే మనకి సరిపోద్దండి. ఇది ఒక కాయ, ఇది చూడడానికి చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి కాయలు మనం ఏం చేయాలంటే పైన ఒక చెయ్యేసి కింద ఇలా కొయ్యాలండి కొడలతో. మీరు చూస్తున్నారు కదా, ఇది కొడవలే. ఇలా కోసిన తర్వాత మనం కాయ అనేది ఇలాగా తిప్పాలి. తిప్పిన తర్వాత మనం ఒక్కొక్క ఆకు అనేది ఇలా నరకాలండి. ఇప్పుడు ఈ క్యాబేజీ పంట లాభమా నష్టమా ఇప్పుడు 2-3 మాటల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి. అందాక మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలా నరికిన ఒకసారి చూడండి. నరికిన తర్వాత పైన 3 అన్నది తీసేయాలండి. ఓకే, చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఇక్కడ వేసుకుందాం కాయ అన్నది. నేనైతే పనిలోకి అన్నది వచ్చానండి, వీడియో తీసుకోవడానికి అన్నది రాలేదు. ఆ రైతు గారు అయితే నాకే చూస్తున్నారు, బే కొయ్యరా బాబు టైం అయిపోతుందని చెప్పి నాకే చూస్తున్నారండి. ఇప్పుడు మంచి మంచి కాయలన్నీ త్వరగా కోసేసి మనం వెంటనే రైతు గారికి అన్నది ఇస్తే అక్కడి నుంచి మార్కెట్కి అన్నది తట్టిపోతారండి. నేను ఒక్కడే కాదండి వచ్చింది, ఒక 3-4 అన్నది వచ్చారండి. కోత కోయడానికి అయితే ఎక్కువగా కొడవలు అన్నది తెచ్చుకోవాలి. ఈ క్యాబేజ్ అన్నది చిన్నగా వచ్చినప్పుడు చూడండి ఎంతలా ఉందో. అసలు లోపల అన్నది పువ్వు కాయ ఒకలాగా ఉంటుందండి, కాకపోతే పెద్దదన్నది అవ్వదు. అయితే ఎందుకు వదిలేశారంటే మొత్తాన్ని కోసారండి, ఇంకా కాయ పెద్దది అవ్వలేదు కదని చెప్పి వదిలేశారండి. అయితే అక్కడక్కడ వదిలేశారండి. ఒకసారి మీరు చూడండి, ఈ బాగా పెద్ద కాయలు అయిపోయిన తర్వాత కోసేస్తారండి. కొడలతో అన్నది కోసి మళ్ళీ మార్కెట్కి అన్నది తట్టిపోతారు. తోటలోని పని చేసినప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే ఎక్కువగా పాములు అనేవి చుట్టలు పడి ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అన్నది ఉండి కొంచెం ఈ క్యాబేజ్ అన్నది కొడలతో అన్నది కోసి మనం మార్కెట్కి అన్నది పట్టుకెళ్ళాలండి. అసలే పచ్చదనం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా పుసురు పాములు లాంటి అలాగే చిన్న చిన్న పాములు లాంటి ఎక్కువగా కనబడుతుంటాయండి. నేను వీడియో తీసుకుని ఉంటే మాత్రం రైతు గారు అన్నది డబ్బులు అన్నది ఎవరండి, ఇంత బట్టి నాకేసన్నా చూస్తున్నారు. మేము ముగ్గురం కలిసి ఈ అరాక్రమ అన్నది ఈ క్యాబేజ్ అన్నది బేక్ కోయమంటున్నారండి. బేక్ కోసేసి మార్కెట్కి అన్నది పట్టుకుపోతారు. రేపైతే ఆ ఎకరమన్నది కోస్తారండి. మీరు చూస్తున్నారు కదా, వెనకాల అన్నది ఒక ఎకరం ఉంది. అలాంటి ఇంటికన్నది వెళ్ళారండి సంచులు తేడానికి. అసలు ఒక కేజీ వచ్చేసి 7 రూపాయలు 10 రూపాయలు అన్నది ఉందండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ అండి. పెట్టిన పెట్టుబడి కూడా అసలు వస్తుందో రాదని చాలా భయం పడుతున్నారు. ఎందుకంటే వ్యవసాయం అన్నది ఒక్కోసారి లాభాలు చూపిస్తుంది, ఒక్కోసారి నష్టమన్న కూడా ఎక్కువగా నష్టాలు ఎదురవుతూ ఉంటాయండి.
ఇప్పుడు దాకా కోసిన కాయలన్నీ సంచులో కన్నది వేస్తున్నామండి. సంచులో కన్నది పెట్టి కుడేస్తామండి. కుడేసిన తర్వాత మార్కెట్కి అన్నది పట్టిపోతారు. ఈ సంచిలోనే ఒక 30 కేజీల నుంచి 40 కేజీలు అన్నది పడతాయండి. చూస్తున్నారు కదా. ఈ క్యాబేజ్ అంతా బస్తాలో కన్నా వేసుకుందామండి. వేసిన తర్వాత కుడేద్దాం. కుడేసిన తర్వాత మార్కెట్ కన్నా పట్టిపోదామండి. ఒక్కొక్కటి ఒక 2-3 కేజీలు అన్నది బరువు ఉంటుందండి. చూస్తున్నారు కదా. అక్కడక్కడ చిన్న చిన్న కుప్పలన్నీ వేసామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సంచుల కన్నా ఇలా కాయలన్నీ ఒక పద్ధతి కన్నా పేర్చున్నామండి. పేర్చిన తర్వాత మళ్ళీ సంచుల కన్నా వేయాలి. మీరు చూస్తున్నారు కదా. అన్న అక్కడ వచ్చండి అన్న, మొత్తం కాయలన్నీనా. అక్కడ వచ్చేసి సంచలా తెచ్చండి. ఇక్కడ మళ్ళీ వేద్దాం, అందులో సంచులు వేద్దాం కాయలన్నీ. ఎలా పడితే అలాగా ఈ క్యాబేజ్ అనేది పెట్టకూడదండి. ఒక పద్ధతిగా అన్నది బాగా పేర్చాలి. మీరు చూస్తున్నారు కదా. సంచి అనేది ఇలా చాపి లోపల నుంచి అన్నది ఒక పద్ధతిగా అన్నది పేర్చికి రావాలండి. ఇలాగైతే ఎక్కువగా కాయలు అన్నది పడతాయి. ఈ గోంచంచి అయితే మేమిద్దరం కొడుతున్నామండి. మూట అయితే కట్టేస్తున్నాం. ఒకసారి మీరు చూడండి. ఇటు అటు చిన్న కనమనది పెట్టి టైట్గా అనేది కడతారండి. కట్టిన తర్వాత గుజం పైకి అన్నది వేసుకొని ఇంక డైరెక్ట్గా లూడాన ఆటో పైకి అన్నది ఎక్కించడమేనండి. ఒక 5-6 మూటలు అనేది వేస్తే మాత్రం ఇంకా అతను పట్టిపోతాడు. క్యాబేజ్ అయితే ఇక్కడ చూడడానికి చాలా పెద్దగా ఉంది కదండి. అలాగే ఎక్కువ పొరలు ఉన్నాయి కదా. ఇక్కడ రైతు కోసిన తర్వాత ఇంత కాయ అనేది ఉంటుందండి. అలాగే ఎక్కువ పొరలనే ఉంటాయి. ఈ పొర ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మార్కెట్కి అట్టుకెళ్ళిన తర్వాత ఈ పొర అనేది ఇలా పోద్దండి. ఇలా పొర పోయిన తర్వాత ఇంత కాయ అనేది అవుతుంది. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న మార్కెట్కి వేస్తారు కదండి. వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ నుంచి చిన్న పొర అన్నది పోద్దండి. ఇలా పొర మీద అన్నది పొరలు పోద్ది. మళ్ళీ అక్కడి నుంచి దళారు దగ్గరికి అన్నది వెళ్ళిపోతుంది. అక్కడ కూడా 2-3 పొరలు అన్నది పోతాయండి. అక్కడి నుంచి మీ దగ్గరికి రాబోతుకి మొత్తం కాయ కేజీ లేదంటే పావు కేజీ 1/2 కేజీ అన్నది ఉంటుందండి. ఇంత అవుతుందండి. ఇంత పెద్ద కాయ ఇంత చిన్న కాయ అన్నది మీ దగ్గరికి వస్తుంది. మూట అయితే కుడేసామండి. ఆటో రావడానికి అయితే కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి చెట్టు తడి కన్నా తట్టిపోదామండి. తెలుసా. ఓకే, ఇది దాదాపుగా ఒక 40 కేజీలు అన్నది ఉంటుందండి. ఇంకా పైన ఉండొచ్చు. ఇప్పుడు మన ఆ చెట్టు తడి కన్నా తట్టిపోదామండి. ఇదైతే రైతులు చేయనండి. ఇక్కడ ఈ దిమ్మ పైన అన్నది పెట్టమన్నారండి. ఆటో అన్నది వస్తుందంట. చూస్తున్నారు కదండి. చాలా జాగ్రత్తగా దించాలి, లేకపోతే నలిగిపోతాయండి కాయలు. ఇక్కడ నుంచి ఆటో అన్నది వస్తే ఇక్కడ నుంచి ఆటో కన్నా ఎక్కించేసి ఇంకా డైరెక్ట్ మార్కెట్ కన్నా తట్టిపోతారండి. ఇదండి ఈ వీడియో. అలాగే సరదాగా అన్నది పర్లోకి అన్నది వచ్చానండి. ఈ క్యాబేజీ హార్వెస్టింగ్ అన్నది చేయడానికి వచ్చాను. అలాగే మన సబ్స్క్రైబర్లు అందరూ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, అన్న నువ్వు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మామిడికాయలు కానీ అలాగే పచ్చి జీడిపప్పు కానీ తేనె కానీ హనీ కానీ చిరుధాన్యాలు కానీ మొత్తాన్ని అమ్ముతానని చెప్పావు కదన్న, ఇంకా నెంబర్ పెట్టలేదు. వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఇంకా ఇవ్వలేదని చాలామంది అడుగుతున్నారండి. ఈ నెల లాస్ట్లో అన్నది మొత్తాన్ని కంప్లీట్ అయిపోతాయండి. అంటే మాకు లైసెన్సులు మొత్తాన్ని వచ్చేస్తాయండి. అప్పుడు వచ్చిన తర్వాత మీకు సాహసితమైన పంట కానీ సాహసితమైన మామిడికాయలు కానీ మేము ఇవ్వగలమండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే అక్కడ ఈ తోటలన్నీ సరిగ్గా ఇంకా రాలేదండి. కాపు కన్నా రాలేదు. వచ్చిన వెంటనే మీకు వెంటనే నీట్గా ప్యాక్ చేసి అమ్ముతామండి. మేము అమ్మే ప్రతి పంట కూడా సాహసితమైందా కాదా, అసలు ఒరిజినల్ కాదని చాలామందికి చాలా రకాల డౌట్లు ఉంటాయండి. ఈ డౌట్ల కోసమే నేను మా బాగా ఏం చేసామంటే కొత్తగా వేరే ఛానల్ అనేది క్రియేట్ చేసామండి. కొండధర ట్రైబల్ ప్రోడక్ట్స్ ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ అనేది మీకు లింక్ అనేది ఇస్తాను. తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. ఎవరికైనా సాహసితమైన పంట కావాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. తప్పకుండా మీకు సాహసితమైన పంటను నేను తప్పకుండా పంపిస్తాను. ఈ ఛానల్ అయితే మొత్తం మా బావగారు అనేది హ్యాండిల్ అనేది చేస్తున్నారండి. ఏ పంట ఎలా పండుతుందో ఎప్పుడు వస్తుందో మొత్తాన్ని మా బావగారు అన్నది ఈ పంటల గురించి అలాగే చిరుధాన్యాల గురించి మా బావగారు అన్నది వివరాలని చెప్తారండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే మాత్రం సాహసితమైన పంట మీ దగ్గరికి వస్తుందా లేదా అన్నది మీ ఫుల్ క్లారిటీ అనేది ఉంటుందండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట సేపు నొక్కండి. ఉంటానండి. ఇట్లు మీ కేడర్ కొండధర. నమస్కారం, బాయ్.